హ్మ్. హలో. ఏమ్రా రెడీ అయినావా? అయితున్నా డాడీ. జల్దీగా ముహూర్తం టైం కాడ ఉండాలి. పోతాలే. అయినా ఇంకొకసారి ఆలోచించొచ్చుగా డాడీ. ఆలోచించుడు గీలోచించుడు ఏం లేదు. ఇంతకీ పంచ కట్టుకున్నావా లేదా? ఈ పంచలోళ్ళేంది డాడీ, దాని సగం కట్టుకునుడు కూడా రాదు. ఆడ పిల్ల ముందు ఊసిపోయింది అనుకో, ఉన్ని చేతు పోతుంది. అరే పంచ మన ఆచారం. కావాలంటే లోపల ఫుల్ డ్రైవ్ వేసుకొని పో, కానీ పంచ కట్టుకొనే పో. డాడీ ఒకసారి నా మాట వినొచ్చు కదా. నాకు ఇప్పుడేం ఈడైపోతలేదు. ఇంకొక 2 ఏళ్ళు ఆగినాం అనుకో, మంచి శాలరీ వస్తుంది. మంచి శాలరీ వస్తే బొచ్చడంత కట్నం వస్తుంది. ఏమంటావు? మీద అంతా ఇంకో 3 నెలలు నీకు 26 దాటుతాయి. మన కాందాలు అందరూ 26 లోపలనే పెళ్ళి అయిపోయినాయి. నువ్వేం మీదికే లూసిపడలే. ఇప్పటికే చాలా సంబంధాలు చూసినాం, ఇదే లాస్ట్గా. అమ్మాయి కూడా బాగుంది, ఆస్తిపాస్తున్నాయి, జాతకాలు కూడా కరెక్ట్ సెట్ అయినాయి. మూసుకొని చేసుకో. ఇక అన్ని డిసైడ్ అయినాక నన్ను పంపడేందుకు? ఆ మండపం లొకేషన్ నా మొకాన కొట్టు, వెళ్ళి తాళి కడతా. గీయేశాలే వద్దు. ఇవాళ మంచి రోజు మొక్కలు చూసుకుంటారని మొప్పుతున్నా. ముఖం చూపించి తాయి దాగి రా. వచ్చే వారం వాళ్ళ అమ్మనైనా అమెరికా నుంచి రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం. ఉంటాయి ఇంకా. డాడీ 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 నా మాట నువ్వు డాడీ కాదు, పెద్ద కేడీవి. అయినా నన్ను వన్న నీకే అంత ఉంటే నీకు పుట్టినా నాకెంత ఉండాలి? నా పెళ్లి విషయంలో నీకెన్ని ప్లాన్స్ ఉన్నాయో నాకన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. చూసుకుందాం. అన్నా జరా బీటు మార్చా రాదే. ఏంది చూస్తున్నావు? నేనే ఆనంద్, పెళ్లి కొడుకు. సంధ్య. ఓ నువ్వేనా పెళ్లి కూతురు? లోపల రండి. వస్తా, రావడానికే వచ్చిన. రండి కూర్చోండి. కూర్చుంటా. ఒక్కదానివే ఉంటావా? మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఫ్రెండ్ ఉంటుంది, బట్ ఆఫీస్కి వెళ్ళింది. ఓ దా కూర్చో, మనకెందుకు ఫార్మాలిటీస్. ఏమైనా తీసుకుంటారా? కాఫీ, టీ? ట్రే, హ్యాష్ ట్రే. మ్మ్, మ్మ్. నువ్వు స్మోక్ చేస్తావా? లేదు లేదు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ కోసం. అమ్మయ్యా, ఆనందాన్ని కానీ కాఫీ లాంటి అబ్బాయి అనుకున్నట్టు, పక్కా సిగరెట్ లాంటి అబ్బాయిని. మ్మ్. ఫీల్ కంఫర్టబుల్. నీళ్ళే అనుకో, నీళ్ళేగా నేను వచ్చినా నువ్వు ఇబ్బంది పడవు, సరేనా? పెళ్లి చూపులు ఇష్టమేనా నీకు? హా, ఇంట్లో వాళ్ళు ఏమైనా ఫోర్స్ చేస్తే చెప్పు, నేను మాట్లాడి సెట్ చేస్తా. లేదు అలా ఏం లేదు. బాయ్ ఫ్రెండ్ ఎవడ ఉన్నాడా? ఉంటే చెప్పు, పోయిన పెళ్లి చూపుల్లో ఇట్లానే సెట్ చేసి పెళ్లి చేసిన. లేదు లేదు, ఎవరు లేరు అట్లా. స్ట్రైట్గా పాయింట్కి వస్తా. నాకు హానెస్టీ అనే బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అంటే నాకు అబద్ధాలు చెప్తే అగిడితేస్తుంది, అందుకే ఎప్పుడు నిజాలు చెప్తుంటాను. మా వాళ్ళు మీ వాళ్ళకి ఏం చెప్పారో నాకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పేటి అన్ని నిజాలు. హ్మ్. చూడు సంధ్య, నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ జీవితం పడమటి సంధ్యారాగం అవుతుంది. మ్? నిజం. చైన్ స్మోకర్ని, పచ్చి తాగబోతుని, చీప్ లిక్కర్ తప్ప ఇంకోటి తాగను. పాస్ట్లో 2-3 అమ్మాయిలతో అచ్చుకుపుచ్చుకలు ఆడుండే,
ఏం వర్కౌట్ కాలేదనుకో ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అబౌట్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు ఆంటీలు అంటే పిచ్చిష్టం. ఎప్పుడు 2-3 నెంబర్లు మెయింటైన్ చేస్తుంటా. దీనికే ఇంత షాక్ అయితే ఎట్లా సంధ్య? గంజాయి, హెరోయిన్, కొకైన్, అబ్బో చాలా పెద్ద లిస్ట్ ఉంది. నిజం, అవి లేకపోతే నాకు లైఫ్ నడవదు. మరి మీ వాళ్ళు మీకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చెప్పారు? కొడుకు పెళ్ళి కదా, కొడుకు పెళ్ళి చేయాలి కదా. ఆ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మ్మ్. చూడు సంధ్య, నువ్వు చూడ్డానికి చాలా ముద్దుగా ఉన్నావు. నీలాంటి అమ్మాయిని వదులుకోవాలంటే బాధగా ఉంది. బట్ ఏం చేస్తాం, హానెస్ట్ ఇంపార్టెంట్ కదా. నేను చెప్పాల్సింది నేను చెప్పిన తర్వాత నీ ఇష్టం. ఇంటెలిజెంట్ అమ్మాయిలు ఎవరైనా నో చెప్తారనుకో. ఏ సంధ్య, అంతేగా. ఇదేదో మీ ఇంట్లో చెప్తే అయిపోతుండే కదా, ఇంత దూరం వచ్చేది కాదు. మా నాయనేమన్నా నీలాగినే హాని ఊరుకుంటాడు అనుకుంటున్నావా ఏంది? ముడ్డి కిందికి 5 కేళ్ళు వచ్చినాయని చూడకుండా బెడ్రూమ్ లేసి బెల్ట్ తీసి బర్రెని కొట్టినట్టు కొడతాడు. పాపం, సో సాడ్. అందుకే మా నాన్నతో నేను హానెస్ట్గా ఉన్నాను. ఐ హేట్ బీయింగ్ ఆనెస్ట్ విత్ మై డాడ్. సరే, ఈ సంతాప సభలను ఎందుకు కానీ ఫోన్ తీసి మీ నాన్నకు ఫోన్ చేసి పిల్లగాడు నచ్చలేదు, ఏ మూతొంకరో ముక్కొంకరో ఏదో ఒకటి చెప్పు. ఆర్డర్ తెచ్చిన 2 పెగ్గులేసి ఇంటికి పోయి పడుకుంటా. చెయ్యి సంధ్య, ఫోన్ చెయ్యి ఫోన్ చెయ్యి. హలో, నాన్న, అబ్బాయి వచ్చాడు, మాట్లాడాను. హా, అబ్బాయి నాకు నచ్చాడు. యా, మీరు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ముహూర్తాలకు ఏర్పాట్లు చేయండి. ఓకే, బాయ్. చెప్పేశానండి. ఏం చెప్పినావు సంధ్య? నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది? లేదు, నాకు నువ్వు నచ్చావు, అందుకే ఓకే చెప్పా. నీకింత సరుకు చూపించి నా గురించి అంత బాగోతం చెప్పినా కూడా నచ్చినా నేను నీకు? హా, నాకు మీ హానెస్టీయే నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇట్లాంటి పిల్లగాడి కోసమే చూస్తున్నా. ఇన్ని రోజులు అంతా సప్ప సరుకు తగిలినారు, నువ్వు నాకు పర్ఫెక్ట్ అనుకో. అసలు ఏం మాట్లాడుతున్నావు సంధ్య? నాకన్నా చీప్ లిక్కర్ గిట్ల ఏమన్నా తాగినావు ఏంది పొద్దుగాల? ఆహా, 2 వోడ్కా షాట్లు వేసినా కొంచెం ధైర్యం కోసం. యాక్చువల్లీ నాకు ఇప్పటి నుంచో చీప్ లిక్కర్ తాగాలని ఉండే. లోపల పోయి 2 గ్లాసులు తీసుకొస్తా, లెట్స్ సెలబ్రేట్. ఏడి పోతున్నావు? ముందురా, నువ్వు ఏమైంది? స్టఫ్ ఏమైనా ఆర్డర్ పెట్టనా? హాఫ్ బాయిల్డ్? మరీ నాటుగా అంటే లోపల మామిడికాయ తొక్కుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నీలో యాంగిల్. యాక్చువల్లీ నేను కూడా ఇట్లానే ఉంటా. ఇన్ని రోజులు సరైన వాడు తగలక ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, సెట్ అసలు. ఇక రేపు మనకు పెళ్ళైనాక నీకు గంజాయి, LSD, కొకేన్, మ్యాజిక్ మష్రూమ్స్ ఎక్సెట్రా 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 ఏం కావాలన్నా మన దగ్గర బొచ్చాడు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇదెక్కడ తలకాయ నొప్పిరా నాయన. ఇదిగో సంధ్య, నీ స్పీడ్ చూస్తుంటే నన్ను పోలీసులతో ముయించేట్లున్నావు. కొంచెం జరాగు. నువ్వేం టెన్షన్ పడకు, నా ఫ్రెండ్స్ అందరికీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళే. అసలు పోలీసులతో పంచాయతీయే ఉండదు. రామచంద్ర, ఇందాక నన్ను చూస్తే నీకు ఎంత భయం ఏందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు ఓ పక్క వణుకుతుంది. భయం దేనికి? అరే, ఇప్పుడిప్పుడే సింక్లోకి వచ్చినాం. ట్రస్ట్ మీ, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అమ్మా తల్లి, ఇట్లా తగులుకున్నావేంది? యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే డ్రగ్స్ దేవుడెరుగు. ఇందాక కాల్చిన సిగరెట్ కూడా 2 రోజులు ప్రాక్టీస్ చేసుకొని వచ్చిన. ఏంది నిజమా? అమ్మ తోడు. యాక్చువల్ ముచ్చట ఏంటంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇదే విషయం ఇంట్లో మా డాడీ చెప్తే అసలు ఒప్పుకుంటలేడు. అందుకే నీ ముందు ఎన్ని స్టంట్లు వేసిన. నన్ను వదిలే, నాదంతా వేరే కథ. తెలుసు. ఏంది ముందే తెలుసా? మరి ముందే తెలిస్తే నల్లికుట్లో ఫేస్ వేసుకొని అప్పటి నుంచి ఎందుకు కూర్చున్నావు? నువ్వేదో పర్ఫార్మెన్స్ ప్రిపేర్ అయి వచ్చినావు కదా, సర్లే డిసప్పాయింట్ చేయడం ఎందుకని ఇక నీకు ఛాన్స్ ఇచ్చిన. అసలు నా గురించి నీకెట్లా తెలుసు? ముందు నా వెనకాల ఏమైనా ఏజెన్సీ పెట్టించినావు ఏంది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి? అంత లేదులే. అయినా నేను నీకు నిజంగా గుర్తొస్తాలేనా? మనం ఇంతకుముందు కలిసినాం కూడా. గట్టిగా ట్రై చేయి, గుర్తొస్తానేమో. కలిసినట్టు కాదు కదా, నీ ముఖం చూసినట్టు కూడా గుర్తొస్తలేదు నాకు. అవునా? ఒక 10 years బ్యాక్ మీ స్కూల్ పక్కన
అక్షర స్కూల్ ఉండేది గుర్తొచ్చిందా? హా, ఒకరోజు ఒక అమ్మాయి 2 జడలు వేసుకుని నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చింది గుర్తొచ్చిందా? మ్మ్, హా, హా. ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినట్టు అట్లట్లా గుర్తుంది. ఆ అమ్మాయిని నేనే. ఏంది నువ్వా? మీ అవ్వ మా ఊరికే ఎంపీసీ తీసుకో అంటున్నాడు. లెక్కలేడు వస్తాయి మనకు. సిఈసీ తీసుకుందాం. ఏమన్నా చేసుకొని సిఈసీయే తీసుకుంటా. అప్పట్లో మేమిద్దరం ఇట్లా ఉండేవాళ్ళం. మీరు నమ్మాలి, నమ్ముతారు, ఎందుకంటే మీకు ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి. ఉం? ఏంది బిస్కెట్లు ఏమన్నా కావాలా? ఆ లెటర్ ఏంది? ఎవడన్నా లవ్ అని చెప్పి ఏడిపిస్తున్నాడా ఏంది? వచ్చి మాట్లాడమంటావా? కాదు. చాక్లెట్లకి ఏమైనా పైసలు కావాలా? ఆహా కాదు, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? ఆ 2 జల్లు నువ్వు ఈశ్వర్ సినిమాలో ఇంకా ముట్ట చూసినావా? సేమ్ గట్లనే ఉన్నావు. లవ్ అంటే లవ్. ఈ బిస్కెట్లు తిని ఇంటికి వెళ్ళి చదువుకో. లవ్ అంటే లవ్ పిల్ల. నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తావా? ఇంతకింత రివెంజ్ తీర్చుకుంటా చూడు. ఎట్లా నవ్వుతుందండి? ఏంది ఆ 2 జడలు ఇంకమ్మా నువ్వా? యు ఆర్ సో ఫన్నీ, ఇన్ఫాక్ట్ సో అగ్లీ బ్యాక్ దెన్. సారీ, నాకు కొంచెం నోట్దూలు ఎక్కువ. అది నాకు ఎప్పుడో తెలుసు. అండ్ నీ ఇంటర్లో రాధిక, బీటెక్లో లత, ఆఫీస్లో రీసెంట్గా మధు, వీళ్ళందరూ నీకు హ్యాండిల్ ఇచ్చారు అనుకుంటున్నావు. ఆ అమ్మని ఇంత చేసినావా నువ్వు? నరసింహ సినిమాలో రమ్యకృష్ణ కన్నా డేంజర్ నో సంధ్య నువ్వు. అక్కడితో ఆగలేదు. పంతుల్ గారికి పైసలు ఇచ్చి సంబంధం కూడా నేనే సెట్ చేయించిన. అవ్వా, హ, ఏదో చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో రిజెక్ట్ చేసినా ఇంత చేస్తావా నువ్వు? రిజెక్ట్ చేస్తే నచ్చలేదేమో అని వదిలేస్తుండే, బట్ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసినావు. అయినా అసలు రివెంజ్ ఇది కాదు. పెళ్ళైన తర్వాత అద్దే సోడా బుడ్డి కళ్ళద్దాలు 2 జడలు వేసుకుని నీ ముందే తిరుగుతా, అప్పుడేం చేస్తావో చూస్తాం. ఏదో చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అయిన మిస్టేక్ అది, దానికి ఇంత తీసుకుంటావా నువ్వు? అందుకే పసి మనుషులని నొప్పించకూడదు. అండ్ అప్పుడు చేసినందుకు ఇప్పుడు ముందు నువ్వు నాకు సారీ చెప్పు. ఏంది నేనా సారీయా? నేనేం చెప్పాలి? నేను చెప్పాను. అవునా? హా, మ్మ్. ఇందాక నీ పర్ఫార్మెన్స్ అంతా ఫోన్లో రికార్డ్ చేసిన. అది మీ నాయనకు పంపినాను అనుకో. బెడ్రూమ్, బెల్ట్, బర్రె గేమ్ గుర్తొచ్చిందా? కందానా? గుర్తుంది, గుర్తుంది. చెప్తావా లేదా? చెప్తా, ఎందుకు చెప్పను? మిస్ సంధ్య గారు చిన్నప్పుడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినందుకు, అదే కమెంట్ చేసినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మీ లేత మనసును గాయపరిచినందుకు నన్ను మన్నించండి. సరే, ఇప్పటికైతే వదిలేస్తున్నా, పో. మీరు చాలా పెద్ద జాలిగుండండి. అయినా అసలు పచ్చగట్టుకుని పోయినవా లేదా నాకు డౌట్. కోడల పిల్లతో ఫోటో దిగి పంపియా. ఏనొకడు పంచా అని పొద్దునుంచి నా పానం తోడుతున్నాడు. ఎవరు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మీ బెల్ట్స్ బ్యాట్స్మెనా? అదే మా మామగారా? ఆయనే పాయింట్ వేసుకుని పోయినావా, పంచ వేసుకుని పోయినావా ప్రూఫ్ కావాలంటున్నాడు. ఓ యు సో లక్కీ. ఎంత కేరింగ్ ఫాదర్ దొరికారు. నీ ఎంకమ్మ. దా, లేట్ ఎందుకు ఇంకా? ఇక దా. ఇక చాలే వెళ్ళు. ఇక నేను పోతున్నా. వెళ్ళు, మళ్ళా పూల్ పల్లా కలుద్దాం. అయినప్పుడు చూద్దాం లేపో. ఓ ఆనంద్, ఏంది? నీ పర్ఫార్మెన్స్ కోసం తెచ్చుకున్న సెట్ ప్రాపర్టీస్ వదిలేసి పోతున్నావు. రామచంద్ర. పట్టుకో. పోయి నేను చేతులు ఇరుక్కున్నాను, ఎంజాయ్ అయ్యాల. ఎవడు ముఖం చూసినా ఏమో కొద్దిగా లేచి సలాడు ఉంటాడు. ఏం చేద్దామని వచ్చినా ఏమైంది?
గంటలో ఏం ఆలత అయిపోయిందిరా. హలో డాడీ. ఆ నల్లంగేదిరా సాగుపోయినట్టు ఆయన పంచ కట్టుకుని పోమంటే అంచులు కట్టుకుని పోయినవేంది? నాకేం తెలుసు డాడీ, షాప్ ఓని పంచాడితే తెచ్చిండు, అది కట్టుకొని వచ్చిన.